హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాపాటి ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. లో ఇవాళ మన దగ్గర కియా సానెట్ ఉంది. సో నేను కియా సానెట్లో ఉన్న ఫీచర్స్ అని ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి ఓఆర్విఎమ్స్. మనం లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. ఓఆర్విఎమ్స్ అంటే ఈ విండోస్, మనం సైడ్కి చూసుకోవాలి అనుకున్న విండోస్. మనం ఎప్పుడైతే రైట్ పెట్టుకొని పైకి కిందకి అంటామో దాన్ని బట్టి ఇది పైకి కిందకి మూవ్ అవుతుంది. దానివల్ల మనకి వ్యూ అనేది సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇవి ఓఆర్విఎమ్స్ క్లోజ్ అవ్వటానికి ఈ బటన్, ఇది నొక్కితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఇన్ కేస్ పార్కింగ్ చేసినప్పుడు ఎలా అయితే మనం ఆఫ్ చేసినప్పుడు క్లోజ్ అవుతాయో, మనం ఏదైనా టైట్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అలా స్క్వీజ్ ఇన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఆన్ ఆఫ్ చేసుకొని స్క్వీజ్ ఇన్ అవ్వచ్చు. ఇది అన్లాక్, కార్ అన్ని డోర్స్ అన్లాక్ అవ్వడానికి, అండ్ ఇది ఒకటి అట్ ద సేమ్ టైం లాక్ అవ్వడానికి. ఇది ఈ 4 స్విచ్చెస్ అనేవి విండో స్విచ్చెస్. మనం ఇలా డౌన్ నొక్కితే డౌన్ అయిపోతాయి, ఇలా అంటే పైకి వస్తాయి. ఇవి కూడా మనం డ్రైవర్ సీట్ నుంచే లెఫ్ట్ సైడ్ ఇంకా రేర్ విండోస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలా నొక్కినప్పుడు ఎలా అయితే ఒక్కొక్కటి సైడ్ క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంటుందో అలాగా మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో డ్రైవర్ సీట్ స్పెషాలిటీ ఏంటి అంటే 2 క్లిక్స్ ఉంటాయి. దీంట్లో 2 క్లిక్స్ ఒకటేసారి నొక్కితే మొత్తం విండో మొత్తం దిగిపోతుంది. మనం ఏం టచ్ చేయని అవసరం. అలానే 2 క్లిక్స్ పైకి నొక్కితే కంప్లీట్ పైకి వెళ్ళిపోతుంది. ఇది చైల్డ్ లాక్. ఒకవేళ పిల్లలు ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు పెట్స్ కానీ పిల్లలు కానీ అలా సైడ్ నుంచి నొక్కేసి విండోస్ డౌన్ చేస్తున్నారు, లేదంటే ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే రేర్ సైడ్ అంటే వెనక సీట్ ఇది ఆన్ చేసుకుంటే, ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటే డోర్స్ ఓపెన్ అవ్వవు, ఇంకా విండోస్ క్లోజ్ ఓపెన్ అవ్వవు. సో విండోస్ వర్క్ ఇంకా డోర్ వర్క్ ఇది ఆన్ చేసుకుంటే వెనక సీట్లు వాళ్ళకి పనికిరాదు. పిల్లల కోసం ఇది యూజ్ అవుతుంది. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మనకి ఇది అవసరం లేదనిపిస్తుందో మళ్ళీ క్లిక్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ we get in a Kia Sonet. సాబాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్.